వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలంలో మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని చెవిరెడ్డితో పాటు మరికొందరిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2 రోజుల క్రితం చెవిరెడ్డిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికకు తిరుపతి పద్మావతి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని నిర్ధారించినట్లుగా విచారణలో తేలినట్లుగా పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము. థ్యాంక్ యూ శ్వేత. చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా అదే నియోజకవర్గానికి సంబంధించి ఎర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసుని కూడా నమోదు చేయడం జరిగింది. 2 రోజుల క్రితం ఈ యొక్క కేసు నమోదైనట్టు కూడా మనకు ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి ఘటన. అంటే చంద్రగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఎర్రావారిపాలెం దగ్గర ఓ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసినట్లు కూడా ఆరోపణ వచ్చింది. దీనికి సంబంధించి తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఆ అమ్మాయికి బాలికకు వైద్య పరీక్ష అయితే కూడా నిర్వహించారు. ఎటువంటి అఘాయిత్యం తన మీద జరగలేదనేటువంటిది కూడా డాక్టర్లు ధృవీకరించారు. కానీ ప్రజాప్రతినిధులు కొంతమంది అక్కడికి వెళ్లి ఇలా బాలికల మీద నిత్యం కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు, దీనిని పూర్తిగా కూడా అరికట్టాల్సినటువంటి విషయం అయితే ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఎర్రావారిపాలెనికి సంబంధించినటువంటి మైనర్ బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో తమ మీద పూర్తిగా తమ కూతురికి ఎటువంటి అఘాయిత్యం జరగలేదు, అయినా కూడా తమ మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేశారనేటువంటిది ఈ యొక్క ఎర్రావారిపాలెం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా మాజీ ఎమ్మెల్యే అతని మీద కూడా పోక్సో కేసును కూడా ఎర్రావారిపాలెంకి సంబంధించినటువంటి పోలీసులు నమోదు చేసినట్టు మనకు తెలుస్తుంది. క్రైమ్ నెంబర్ 58/2024 352 351. అంటే ఇలాంటి కేసులకు సంబంధించి మొత్తం మీద పోక్సో కేసుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా అప్లై చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే గత నెలలో ఎర్రావారిపాలెం మండలంలో ఉన్నటువంటి యలమందలో జరిగినటువంటి మైనర్ బాలిక ఆ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మాట్లాడినటువంటి ఘటనలో కూడా మైనర్ బాలిక తండ్రి ఆ పోలీసులను ఆశ్రయించడంతో 2 రోజుల క్రితం ఈ యొక్క పోలీసులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా పోక్సో కేసు నమోదు చేసినట్టు కూడా మనకు తెలుస్తోంది. రైట్ రామ్, థ్యాంక్ యూ.